ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మంచి రోజులు వచ్చాయి. ప్రభుత్వం ఏర్పడుతూనే, కొత్త ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంటూనే రాజధాని నిర్మాణంపైన ఒక స్పష్టత ఇచ్చింది. అలానే కేంద్ర ప్రభుత్వ భరోసాతో ప్రత్యేకమైనటువంటి నిధుల కేటాయింపు ప్రక్రియ కూడా మొదలైంది. ఈ క్రమంలో అమరావతి నిర్మాణానికి చేపట్టాల్సినటువంటి చర్యలకి, అలానే బడ్జెట్లో కేటాయించాల్సినటువంటి నిధులు, ప్రత్యేక హెడ్ల పైన కూడా ఒక స్పష్టత ఏపీ సర్కార్ ఇచ్చింది. ఈసారి బడ్జెట్లో ప్రత్యేకంగా అమరావతి కోసం 3,400 కోట్ల రూపాయలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగంగా ఏపీ సర్కారు కేటాయించింది. వీటిని ఖర్చు పెట్టడంతో పాటు అమరావతి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటే క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద మరికొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. రాబోయేటువంటి రోజుల్లో దాదాపు 40 నుంచి 50 వేల కోట్ల రూపాయల పనులు అమరావతి పరిధిలో జరగబోతున్నాయి. దానికి కావాల్సినటువంటి నిధుల సమీకరణ పైన కూడా ఏపీ సర్కార్ కావాల్సిన కసరత్తు చేసింది. బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ఒక్క రోజు ముందే అమరావతికి సంబంధించి నిర్మాణ పనుల్ని కొనసాగించేందుకు ప్రత్యేకమైనటువంటి పద్దుల ఖాతాను కూడా ఏపీ సర్కార్ ప్రారంభించింది. దీనికి సంబంధించినటువంటి జీవో ఇచ్చింది. ఒకసారి దాన్ని పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్కి సంబంధించి అమరావతి ఇంక్లూజింగ్ అండ్ సస్టైనబుల్ క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటి పేరుతో ఒక కొత్త హెడ్ బడ్జెట్లో క్రియేట్ చేసింది. దీనికి సంబంధించినటువంటి ఆదేశాలని కూడా ప్రభుత్వ అధికారులకి ప్రభుత్వం రిలీజ్ చేసింది. దీని ప్రకారం క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్కి సంబంధించి సిఆర్డీఏకి పూర్తి అధికారాలు ఇచ్చింది. గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి ఖర్చుల బాధ్యత మొత్తం కూడా సిఆర్డీఏనే చూస్తుంది. సో ఈ క్రమంలో అమరావతికి వస్తున్నటువంటి ఫండ్స్ని ఒకసారి జీవోలో కూడా పేర్కొన్నారు. ప్రధానంగా వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ఈ రెండింటితో కూడా కేంద్ర ప్రభుత్వ చొరవతో చర్చలు జరిగినాయి. దానికి సంబంధించి ఒక 15,000 కోట్ల రూపాయల రుణాన్ని ఇవ్వడానికి 2 బ్యాంకులు కూడా సంసిద్ధత వ్యక్తం చేసినాయి. ఇప్పటికే 3 దఫాలుగా ఏపీని సందర్శించినాయి, ప్రభుత్వంతో చర్చలు జరిపినాయి, కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపినాయి. తర్వాత ఫైనల్గా 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి, అంటే $1.786 బిలియన్ ఇవ్వడానికి ఈ 2 బ్యాంకులు కూడా ఏపీ గవర్నమెంట్కి అష్యూరెన్స్ ఇచ్చినాయి. దీనికి సంబంధించినటువంటి రెఫరెన్స్ను కోట్ చేస్తూ ఏపీ సిఆర్డీఏకి పూర్తి అధికారాలని కేటాయిస్తూ ఖర్చులకి సంబంధించినటువంటి అంశాలని ఇందులో మెన్షన్ చేశారు. సో ఈ నిధుల ద్వారా చేయబోయేటువంటి పనులను కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ జీవోలో పేర్కొంది. కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రంక్ రోడ్స్ అండ్ యూటిలిటీ డక్ట్స్, ఈ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అమరావతి ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేకపోవడం వల్లనే గత ప్రభుత్వం దాన్ని పూర్తి స్థాయిలో శ్మశానం అనేటువంటి కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది. రహదారులు, అలానే డక్టుల నిర్మాణం, ఎసెన్షియల్ సర్వీసెస్ చూపించడం, అలానే స్టామ్ వాటర్, డ్రైనేజ్ వాటర్, ఫ్లడ్ మిటిగేషన్, డెవలప్మెంట్ ఆఫ్ స్కీమ్స్, అంటే వీటికి సంబంధించి వరద నిర్వహణ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో నెదర్లాండ్స్ ఎక్స్పర్ట్స్ సహకారంతో ఒక కమిటీని ఏపీ గవర్నమెంట్ వేసింది. ఎందుకంటే అక్కడ నెదర్లాండ్స్ క్యాపిటల్ ఆమ్స్టర్డామ్ పూర్తిగా వరద, అంటే సముద్రంలోకి చొచ్చుకుని ఉన్నటువంటి నగరం అది. అక్కడ నీటి నిర్వహణ ఏ విధంగా జరుగుతుందనేటువంటి అంశాలపైన ఏపీ గవర్నమెంట్ ఒక రిపోర్ట్ అడిగింది. ఆ రిపోర్ట్ని ఈ కమిటీ సబ్మిట్ చేసింది. కాబట్టి ఇందులో భాగంగానే వరద నిర్వహణ చర్యలకు సంబంధించి కూడా ఏపీ గవర్నమెంట్ ఇందులో ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు ఏపీ సిఆర్డీఏకి ఇచ్చింది. ఇక డెవలప్మెంట్ ఆఫ్ రోడ్స్, యూటిలిటీస్, గ్రీన్ స్పేసెస్ ఇన్ ఎల్పిఎస్ జోన్స్, 24/7 క్లీన్ వాటర్ సప్లై సిస్టమ్, ఇవన్నీ కూడా కనీస సౌకర్యాలుగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక నగరం పుట్టాలన్నా, ఒక ఊరు పుట్టాలన్నా కానీ అక్కడ ఉండాల్సినటువంటి వసతులు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వమే కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలానే ఇక్కడ చూస్తే సివరేజ్ సిస్టమ్ ఇంక్లూడింగ్ ఎస్టీపీస్ కూడా అక్కడ కడుతున్నారు. రాబోయే రోజుల్లో దాదాపు 35 లక్షల జనాభా ఉండబోయేటువంటి మహానగరంగా అమరావతి ప్రాంతం రూపాంతరం చెందబోతుంది. ఇప్పటికే అక్కడ దాదాపు 1,00,000 మంది ఓటర్లు ఉన్నారు. అలానే నివాసయోగ్యమైనటువంటి గ్రామాలు కానీ వీటన్నిటిని కలుపుకొని చూస్తే దాదాపు 5 లక్షల జనాభా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టుగా కూడా ఏపీసీఆర్డీఏ లెక్కలు చెప్తుంది. అలానే కన్స్ట్రక్షన్ ఆఫ్ కీ పబ్లిక్ బిల్డింగ్స్ యూజింగ్ గ్రీన్ స్టాండర్డ్స్, అలానే ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంథనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, రైజింగ్ ఫైనాన్సెస్ త్రూ ఇన్నోవేటివ్ ఫైనాన్సింగ్ మెథడ్స్, ఇవన్నీ కూడా ఏపీసీఆర్డీకి ఇచ్చినటువంటి వెసులుబాట్లు. వీటికి కావాల్సినటువంటి రెవెన్యూ మీన్స్ ఫండ్స్ జనరేషన్ చేసేటువంటి కార్యక్రమం కూడా వీళ్ళకి అవకాశం కల్పించారు. అలానే ఇంకొన్ని అంశాలు ఉన్నాయి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇవ్వబోయేటువంటి డబ్బు ఎంత, అలానే వరల్డ్ బ్యాంక్ ఇవ్వబోయేటువంటి డబ్బు ఎంత, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఆర్డర్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరికొన్ని చర్యలు తీసుకోబోతోంది. ఎందుకంటే ఈ వచ్చినటువంటి నిధుల సద్వినియోగం అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని
ఇక్కడ రెండు విషయాలని ఇప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు అలానే వీళ్ళు మొత్తం కలిపి ఒక 15,000 కోట్ల రూపాయలని అమరావతి అభివృద్ధి కోసం ఇవ్వబోతున్నారు. వీటికి తోడు హడ్కో నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరిన్ని నిధులు తీసుకొస్తుంది. హడ్కో నుంచి 12,000 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి శాంక్షన్ ఆర్డర్ అతి త్వరలోనే వస్తుందనేటువంటి సమాచారం ఉంది. అంటే దాదాపు ఇక్కడే 27,000 కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనరేట్ చేసినట్టుగా మనం గమనించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు రాజధాని కట్టడానికి 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాం అనేటువంటి చర్చ జరిగింది. దానికి సమాధానం కనుక్కునేటువంటి ప్రయత్నం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. వీటితో పాటు గతంలో చేసినటువంటి ఒక ప్రయోగం అంటే బాండ్స్ రిలీజ్ చేయడం ద్వారా ఏపీ గవర్నమెంట్ ఫండ్స్ జనరేట్ చేసింది. ఈసారి కూడా అదే తరహాలో దాదాపు 23,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బాండ్స్ రిలీజ్ చేసేటువంటి ప్రయత్నాల్ని ఏపీసీఆర్డీఐ ఇప్పటికే ప్రారంభించింది. దీనికి సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్ కూడా ఏపీ సర్కార్ ఇచ్చింది. సో మొత్తంగా చూస్తే దాదాపుగా 45,000 కోట్ల రూపాయల నుంచి 50,000 కోట్ల రూపాయలకు కావాల్సినటువంటి ఫండ్ పూలింగ్ ప్రణాళిక అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉంది. సో మొదటి దఫాగా వరల్డ్ బ్యాంక్ అలానే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి వచ్చేటువంటి రుణాలు, హడ్కో నుంచి వచ్చేటువంటి రుణాలు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ తీసుకురాబోతున్నటువంటి బాండ్స్ జనరేట్ చేయడం ద్వారా తీసుకురాబోతున్నటువంటి ఫండ్స్, ఇవన్నీ కలిపి చూస్తే ఫస్ట్ ఫేజ్ నిర్మాణం అనేది పెద్ద కష్టతరమైనటువంటి అంశం కాదు. చాలామంది చాలా అంచనాలు వేశారు. రాజధాని నిర్మాణం చాలా క్లిష్టమైనటువంటిది, ఒకవేళ రాజధాని కడితే రాష్ట్రం మొత్తం అడుగు తినాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటి చర్చ కూడా చేశారు. కానీ ఇక్కడ ఒక క్లారిటీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రాజధానికి కావాల్సినటువంటి ఫండ్స్ మేనేజ్మెంట్ విషయంలో స్పష్టత తీసుకుని వచ్చింది. అలానే వీటి రీపేమెంట్కి సంబంధించినటువంటి మార్గాలను కూడా, ఎందుకంటే అది గ్రోత్ ఇంజన్గా దాన్ని తయారు చేయాలనేటువంటి ఆలోచనతో కొన్ని ప్రణాళికలు సిద్ధం చేశారు. కాబట్టి అక్కడి నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని ఈ రీపేమెంట్కి కావాల్సినటువంటి ప్రణాళికను సిద్ధం చేస్తారు. వీటితో పాటు బడ్జెట్లో యాజ్ ఇట్ ఈస్గా మామూలుగా బడ్జెట్ నిర్వహణ సందర్భంగా తీసుకోబోయేటువంటి చర్యల్లో భాగంగా రైతులకు ఇవ్వాల్సినటువంటి 400 కోట్ల రూపాయల కౌలుకు సంబంధించినటువంటి అంశాలు, ఇతర వనరుల సమీకరణకు సంబంధించి ఒక 3,000 కోట్ల రూపాయలని అమరావతి కోసం ప్రభుత్వం కేటాయించింది. వీటితో సంబంధం లేకుండా అంటే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన అంశాలను అలా పక్కన పెట్టేస్తే రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కూడా బడ్జెట్లో ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు జరిగాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో రహదారి వ్యవస్థకు సంబంధించి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి సంబంధించి వీటన్నిటిపైన కూడా ఏపీ సర్కార్ ఒక క్లియర్ కట్ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నటువంటి సంకేతాలను స్పష్టంగా ఈ బడ్జెట్లో అనలైజ్ చేసింది. సో అమరావతి నిర్మాణానికి, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ఎటువంటి ఢోకా ఉండదు. రాబోయేటువంటి రోజుల్లో మరొక నెల రోజుల్లో ఇప్పుడు చెప్పినటువంటి పనులన్నిటికీ సంబంధించి దాదాపు 40,000 కోట్ల రూపాయల నుంచి 50,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులపైన టెండర్లను కాల్ఫర్ చేయబోతోంది సిఆర్డీఏ. డిసెంబర్ ఎండింగ్ నాటికి ఈ టెండర్లను ఫైనలైజ్ చేస్తే జనవరిలో అంటే 2025 సంక్రాంతి నుంచి పనులు మొదలుపెట్టడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. గతంలో ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణ సమయంలో దాదాపు 15,000 మంది పగలు రాత్రి పనిచేసి అక్కడ నిర్మాణ పనుల్లో చురుగ్గా వ్యవహరించినటువంటి సందర్భాలను చూసాం. రాత్రిపూట పనిచేసినటువంటి దృశ్యాలు, వీడియోలు కూడా ఇప్పటికే అవైలబుల్ ఉంటాయి. సో అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి 3 ఏళ్ళు టార్గెట్ పెట్టి ప్రతి భవనానికి కూడా, ప్రభుత్వం నిర్వహించబోయేటువంటి ప్రతి భవనానికి కూడా 11 నెలల నుంచి 16 నెలల లోపు నిర్మాణం చేయాలి. అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్గా జరగాల్సినటువంటి ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్మార్ట్ సిటీస్ పథకాల ద్వారా కూడా అమరావతికి నిధులు తెచ్చేటువంటి ప్రణాళికని ఏపీ సర్కార్ సిద్ధం చేసుకుంది. సో ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిధుల సమీకరణ విషయంలో ఏపీ సర్కార్ ముందడుగు వేసింది. ఎలాంటి ఢోకా ఉండదు. ఇక నిర్మాణాన్ని పరుగులు పెట్టించడం, ఎలాంటి సమస్యలు, ఎలాంటి అవరోధాలు రాకుండా ప్రణాళిక ప్రకారం రాజధానిని ముందుకు నడిపించడం, ఇవి మాత్రమే కూటమి ప్రభుత్వం ముందున్నటువంటి లక్ష్యాలుగా మనం చూడాల్సి ఉంటుంది. 29 గ్రామాల రైతాంగము, ప్రజలు పడినటువంటి ఆవేదనలకి ఒక ముగింపు ఈ సంక్రాంతి నుంచి రాబోతుందనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.